హాయ్. మూవీ రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా ఆనందంగా ఉంది బికాజ్ నేను సినిమా మొత్తం చూడలేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను థియేటర్లో. ఎంత ఫన్ ఉందో లాస్ట్కి వచ్చేసరికి అంతే ఎమోషనల్ ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసి నేనే ఏడ్చేసాను. సో డెఫినెట్గా యూత్ అందరికీ, ఫ్యామిలీస్కి అందరికీ బాగా నచ్చే మూవీ అవుతుంది. సో ప్లీజ్ డెఫినెట్లీ కొత్త కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేయండి అండ్ మా స్లమ్ డాగ్ హస్బెండ్ని మీరు ఆదరించండి. థ్యాంక్ యూ. సో చాలా బాగుంది రెస్పాన్స్, చాలా హ్యాపీ అనిపించింది. సో ఇదంత మంచి క్యారెక్టర్ రావడం చాలా అదృష్టము. బేసిక్గా సామాన్యంగా ఎక్కువ మందికి రాదు. సో నాకు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో స్లమ్ డాగ్ హస్బెండ్లో ఫుల్ లెంత్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు శ్రీధర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, అభిరెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమా చూసిన తర్వాత మాట్లాడాలి అవన్నీ. సినిమా చూస్తే తెలుస్తుంది కాంట్రవర్సీయా నిజమా కాదా అనేది. సో సినిమా చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. నాకైతే హ్యాపీ అనిపించింది. సో చాలా రోజుల తర్వాత మంచి రోల్, జార్జెట్ తర్వాత మళ్ళీ అంత ఫుల్ లెంత్ చేయడం ఇది సెకండ్ టైం. దానికనే హై ఉంది. ఇంకా మీరు చూసినట్టయితే మీకే నచ్చుతుంది 100%. రెస్పాన్స్ చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇంకా ఆడియన్సే పాజిటివ్ వర్డ్స్ స్ప్రెడ్ చేస్తారని గట్టి నమ్మకం ఉన్నది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. మూవీలో కంటెంట్ ఏముంది? ఇట్స్ హిలారియస్ కామెడీ, సటారికల్ కామెడీ, కో డ్రామా ఉంటుంది. యూనిక్ పాయింట్, కొత్త డిఫరెంట్ పాయింట్. సో అందరు డిఫరెంట్ లైక్ చేస్తారు. అంటే దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ చిట్టుని పెళ్లి చేసుకున్నది, తర్వాత డాగ్స్ ఆర్ మోర్ లాయల్ దెన్ హ్యూమన్స్ అంటారు. అండ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఫస్ట్ వైఫ్కి డైవర్స్ ఇవ్వాలి. సో ఈ 3 పాయింట్స్ కలిపి స్టోరీ రాసుకున్నాను అండి. అంటే నేను పూరి జగన్నాథ్ సార్తో వర్క్ చేశాను అనమాట. సార్ ఎప్పుడు చెప్తారు లైక్ యానిమల్స్ ఆర్ మోర్ లాయల్ దెన్ హ్యూమన్స్ అనేసి. సో అది మెయిన్ ట్రిగరింగ్ పాయింట్. సో ఇదంతా పూరి సార్ దగ్గర నుంచి వచ్చిన ఒక ఐడియా. కంపేర్ చేయలేము, ఎందుకంటే ఎవ్రీ కాన్సెప్ట్ ఈజ్ యూనిక్. సో యా గుడ్. అండ్ ఉంది కామెడీ చాలా, అసలు నవ్వుతూనే ఉన్నాం కూర్చునే దగ్గర నుండి. అండ్ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. యా న్యాచురల్గా ఉంది, యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా. ఇట్ వాస్ కంప్లీట్లీ నైస్. ఇప్పుడే స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీ చూశాను బ్రో, చాలా బాగుంది మూవీ. బ్రహ్మాజీ కొడుకు గారి ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు కడుపుబ్బ నవ్విస్తాయి. చాలా రోజుల తర్వాత పక్కా నవ్వుకోవచ్చు మూవీ. అలాగే యాదమరాజు యాక్షన్ బాగా చేశారు, ఆయన కామెడీ చాలా బాగుంది. ట్విస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సినిమాలో 2 ట్విస్టులు ఉన్నాయి. ట్విస్టులు అయితే అసలు గూస్ బంప్స్ అంతే. క్లైమాక్స్ అయితే హైలైట్, డాగ్ హీరోయిన్ని తీసుకొస్తుంది క్లైమాక్స్లో. అసలు ఆ సీన్ చాలా బాగుంది బ్రో. స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా చూసినా, సినిమా ట్విస్టులు మాత్రం ట్విస్టులు ఉన్నాయి. సినిమా ఫుల్ కామెడీ అన్న, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాం. యాదమరాజు హైలైట్ చేసిండు అన్న. యాదమరాజు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిండు, చాలా అంటే చాలా బాగా చేసిండు. హీరో మాత్రం చాలా అంటే చాలా బాగా చేసిండు అన్న. అసలు హీరో యాక్టింగ్ అయితే సూపరు. సాంగ్స్ ఉన్నాయన్న, మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. లచ్చిగా నీ పెళ్ళి మరి ఆ పాట ట్రెండింగ్ అయితే అన్న, సూపర్ అనేది పాట, అసలు మామూలు లేదు పాట. కుక్కతోటి వెనల్ కిషోర్ గారు మీ వాయిస్ సినిమాలో కుక్కకు హైలైట్ అని. అసలు ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్లు ఇక్కడ చెప్పొద్దు, ఎందుకంటే ఆ లోపల అది శోభనం గదిలో కూడా అసలు వాళ్ళు అవి మాట్లాడడం ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఒకటే చెప్తున్నా, సినిమా మాత్రం ఎవ్వరు మిస్ కాకండి, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు మంచి సినిమా ఇచ్చిండు మనకు, స్లమ్ డాగ్ హస్బెండ్. ఈ శనివారం రేపు సండే అందరు వచ్చి ఈ సినిమా చూడండి. మామూలు ఫన్ లేదు బ్రో, ఇందులో ఫన్ ఉంది, యూత్ కి కనెక్ట్ అయ్యేది ఒకటి ఉంది. అరే అది నైట్ సీన్ అసలు మామూలు ఉండదు బ్రో. నిజంగా లవర్స్ సీక్రెట్ గా మాట్లాడుకుంటారు కదా, మామూలుగా ఒకరినొకరు ఫీల్ తెప్పించుకోవడానికి మాట్లాడుకుంటారు కదా. ఆ ట్రాక్ అయితే చాలా బాగా నచ్చింది బ్రో నాకు. ఇందులో సాంగ్స్ అయితే వేరే లెవెల్. లచ్చిగాడి పెళ్ళి అనే డీజేలో రేపు మోగుతుంటది అనమాట ఊర్లల్లో, మంచి మంచి ఈవెంట్లలో. మా లచ్చిగాడి పెళ్ళి అనే సాంగ్ మాత్రం మారిమోగిపోతుంది. జిత్తు అన్న కొరియోగ్రఫీ, ఆయన డాన్స్ వేరే లెవెల్. అందులో అప్పిరెడ్డి సార్ కూడా డాన్స్ చేశారనమాట. డైరెక్షన్ చాలా బాగుంది. అంటే న్యాచురల్ సింపుల్ స్టోరీని తీసుకున్నారు, యూత్ కి కనెక్ట్ అయ్యే స్టోరీ. ఒక కుక్కతో పెళ్ళి అవడం ఏంది, అది ఆచారం ఏంది, అసలు అది ఎలా ఇదైంది, దాన్ని ఫన్ గా ఒక చిన్న లైన్ తీసుకొని చాలా బాగా డిజైన్ చేశారు బ్రో. స్క్రీన్ ప్లే, కోడ్ సీన్లు, ఫిష్ వెంకట్, బ్రహ్మాజీ సార్, మన వెన్నెల కిషోర్ వాయిస్ కుక్కకి అంతా ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఉంది బ్రో సినిమా. అంటే
యూత్కి కనెక్ట్ అయ్యే మూవీ బ్రో. సింపుల్గా చెప్పాలంటే యూత్కి, ఇప్పుడున్న జనరేషన్ యూత్కి లైక్ వచ్చి కొద్దిసేపు ఒక 2 hours ఎంజాయ్ చేసిపోయే సినిమా బ్రో. మామూలుగా 2 hours అంటే ఖాళీ ఇట్లా కూర్చొని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యే మూవీ. ఇందులో మెయిన్ వచ్చేసి ప్రణవి బ్రో. ఏం యాక్ట్ చేసింది అంటావా, ఏం డాన్స్ చేసింది, అసలు వేరే లెవెల్ బ్రో. ప్రణవి మామూలు కాదు, చాలా క్యూట్గా ఉంది. ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుంది. అమ్మాయి క్యారెక్టర్ మాత్రం ఇంకో లెవెల్. అంటే అమ్మాయి బిహైండ్ ద సీన్ లోపల ఉంటుంది, అందులో యాక్టింగ్ వేరే లెవెల్ అనమాట బ్రో. ఇప్పుడే స్లమ్ డాగ్ మూవీ చూస్తున్నా, పిచ్చా కామెడీ బ్రో. సినిమా చాలా బాగుంది, యూత్ కనెక్ట్ అయ్యే సినిమా చాలా బాగుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, డిఓపి కానీ, మ్యూజిక్ భీమ్ సిసిరియో మ్యూజిక్ చాలా మంచిగా ఇచ్చాడు భీమ్ సిసిరియో. మనం ధమాగా చూసాం, మనం ఎట్లా సాంగ్స్ హిట్ అయినాయో, దీంట్లో కూడా డిజిటల్ సాంగ్ ఎట్లా ఉంది దాన్ని మించి ఉంటుంది భయ. సాంగ్ ఏమని ఉంటుందా, లచ్చి గాడి పెళ్ళి అనే సాంగ్ మస్తు ఉంటుంది భయ. సాంగ్ మంచి సినిమా, మంచి యూత్ కనెక్ట్ అయ్యే సినిమా. యూత్ఫుల్, అందరు ఎంటర్టైనర్, యూత్ఫుల్ ఎంటర్టైనర్. వేరే లెవెల్ ఉందన్నా, మంచిగా హిట్ అయింది, బాగుంది సినిమా. సాంగ్స్ సూపర్ అన్న, అసలు మంచిగా ఉన్నాయి. స్లమ్ డాగ్స్ హస్బెండ్ చూసిన మూవీ అయితే బాగుంది, సాంగ్స్ హైలైట్. కానీ రాజన్న మస్తు చేసింది, బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఒరిజినల్, ఎక్సలెంట్ ట్రెండింగ్ చూపించిండు, ఎక్సలెంట్ పర్ఫెక్ట్. కామెడీ ఫుల్ కామెడీ, ఫన్ బాగుంది బ్రో, హైలైట్ ఫన్ ఉంది. అంటే నార్మల్ స్టార్టింగ్ లో ఉన్నారు కానీ ఓకే, గుడ్ సాంగ్స్, గుడ్ మంచి ఉన్నాయి. మంచి మెసేజ్ ఉంది బ్రో. ఫ్యామిలీ తోటి అందరితో చూడొచ్చు అన్న. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. అసలు కుక్కతో సినిమా తీయడం ఏందన్న, డైరెక్టర్ మాత్రం సూపర్ తీసిండు. మన అప్పట్లో ఎస్వికేషన్ చూసినాం, ఒక వివి సత్యాన్ని చూసినాం, కామెడీ యాక్టింగ్ ఆయన తీపించినట్టే ఈ జనరేషన్లో ఈ డైరెక్టర్ తీసిండన్న, బాగా తీసిండు. ఒక ఫ్రెండ్షిప్ అంటే ఏంది, ఒక పక్కకున్న దోస్త్ ఎంత మోసం చేస్తారని చూపించింది. లాస్ట్ వరకు వాడు పక్కకుని నటించి లాస్ట్ వరకు వాడు ఎంత మోసం చేస్తారో చూపించిండు. ఒక ఫ్రెండ్షిప్ చూపించిండు. ఒక కుక్కకు అన్నం పెడితే ఒక విశ్వాసం ఏందో చూపించింది. అంటే ప్రతి సీను ఒక ఐటమ్ సాంగ్ పెట్టింది హీరోయిన్కి, అది బాగా చేసింది. ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం, ఏదో ఒక బోర్ లేదు. ఎందుకంటే ఇలాంటి సినిమా ఈ పేర్లు వచ్చిందంటే అసలు గ్రేట్ అన్న. ఇంత కామెడీ తీయడం కానీ ఇలాంటి సినిమా రావడం చాలా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి. హీరో కూడా బాగా యాక్టింగ్ చేసిండు. లాస్ట్ లవ్ సాంగ్ ఉంటుంది అన్న, ఏం పెట్టిన సాంగ్ మాత్రం సూపర్ ఇచ్చింది, లవ్ సాంగ్. అది లాస్ట్ మళ్ళీ కూడా కుక్కనే పోయి కలుపుతుంది. అంటే కుక్కలో విశ్వాసం అట్లాంటివి. అంటే ఆ లాస్ట్ కొడుతుండే కూడా వాళ్ళు ఎవరు వచ్చి దోస్తుగా కాపాడు, ఆ లాస్ట్కి వచ్చి కుక్క కాపాడుతుంది. అంటే ఒక విశ్వాసం, అన్నం పెట్టిన కుక్క వచ్చి హెల్ప్ చేస్తుంది. అదంటే లాస్ట్ నాకు వద్దు, నాకు నీ కుక్కతో ఉంటా అంటే మళ్ళీ పోయి తీసుకొచ్చి మళ్ళీ కలుపుతుంది కుక్క. అది హ్యాట్స్ ఆఫ్ కుక్కకి చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి మంచిల కంటే కుక్కల విశ్వాసం అనేది రియల్గా చూపించిన డైరెక్టర్ గారు. ప్రతి ఒక్క మనం రెస్పాన్స్ ఇవ్వాలి కుక్కలో కూడా. మనం హలో అన్న, ఇప్పుడే చూసిన స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీ, అమ్మ లచ్చిగాడు ఇచ్చి పడేసిండు. నిజం చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీని ఎంకరేజ్ చేసిన అప్పిరాజ్ గారికి దండాలంటే దండాలు పెడుతున్నా. నిజం చెప్తున్నా సార్, ఇలాంటి స్టోరీని మరింత ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లచ్చిగాడి క్యారెక్టర్ ఉంటుంది చూడన్న ఈ సినిమాలో, అని అమ్మ మామూలుగా ఉండదన్న. ఏం చేసిండు అన్న, యాక్టింగ్ మామూలుగా ఉండదు. రెండోది, ఇందులో ఒక సాంగ్ వస్తుందన్న, లచ్చిగాడి పెళ్ళి అనుకుంటా. నీ అమ్మ నేను చైర్ మీదనే ఎగిరినా, దోస్తుగాడు ఎగిరిండు, అందరు ఎంజాయ్ చేసినా మస్తు. అమ్మ నిజం చెప్తున్నా, యాదమరాజుది ఒక ట్విస్ట్ ఉంటుందన్న, అస్సలు నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ యాదమరాజు కూడా దున్నేసిండు అన్న యాక్టింగ్. ఇందులో కుక్క వాయిస్ ఉంటుంది చూడన్న, అది ఎవరిది అనుకుంటున్నారో తెలుసా? మన వెన్నెల కిషోర్ అన్నది. ఆయన కూడా కుక్కకి వాయిస్ చెప్పిండన్న. ఓవరాల్గా చెప్పాలంటే ఇందులో కంటెంట్ ఏంటంటే అన్న, పక్కనే ఉన్న ఫ్రెండ్ కూడా మోసం చేస్తాడు, నమ్ముకున్న లవర్ కూడా మోసం చేస్తుంది. అమ్మాయినా స్వార్థంగా ఎమోషనల్గా మనల్ని ఇచ్చేస్తుంది. కానీ మనం పెంచుకున్న ఒక్క పూట అన్నం పెట్టిన కుక్క మాత్రం మనల్ని విశ్వాసంగా చూస్తుంది అనేది హైలైట్ అన్న. కంటెంట్ సూపర్, మొత్తానికి మూవీ మాత్రం తోప్ అన్న. అన్నప్పుడే స్లమ్ డాగ్ హస్బెండ్ చూసి వచ్చిన మూవీ అయితే చాలా వేరే లెవెల్ తీసుకెళ్ళింది మన యూత్ నన్ను అయితే. రీసెంట్గా వచ్చిన బేబీ సినిమా అనుకున్న దాన్ని మించింది ఇది అయితే. కంటెంట్ అయితే మామూలుగా లేదన్న. ఒక్క పిల్ల కోసం పక్కనున్న ఫ్రెండ్ను కూడా మోసం చేస్తారన్న. అసలు ఫ్రెండ్స్ దసంత దోస్తుగాలు కూడా ఉంటారా అని అనిపిస్తుంది ఆ సినిమా చూస్తే. అందుకే సినిమాలు చూస్తే దోస్తుగాలను కూడా నమ్మబుద్ధి కాదు. సాంగ్ అయితే ఒకటి ఉందన్న, భరత్ సాంగ్, లచ్చి గారి పెళ్ళి అని. అది మామూలుగా ఉండదన్న. మొన్నటిదాకా డీజే అయింది, ఇప్పుడు దాన్ని మించి వస్తుంది లచ్చి గారి పెళ్ళి. ఇదైతే సాంగ్ అయితే ప్రతి పెళ్లిలో ఎక్కడ చూసినా అదే సాంగ్ మనకి ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూసినా కాబట్టి నాకు అది అట్లా అనిపిస్తుంది. వేరే లెవెల్ ఉందన్న. డైరెక్షన్ కొత్త డైరెక్టర్ శ్రీధర్ గారు చాలా మంచిగా చూపించండి. ఆ విజువల్స్ కానీ, ఆ డాగ్ తోటి ఎమోషన్ సీన్స్ కానీ, స్టోరీ లైన్ కానీ అయితే చాలా బాగుంది.
ఆ బీజిఎం అయితే బాగుందన్న. దానికి బీజిఎం ఇచ్చింది ఎవరు కాదన్న, మొన్న ధమాకా కూడా ఇచ్చిండు. అది రీసెంట్గా అతను ధమాకా నుంచి దీనికి ఇచ్చిండు. యాదవ్ రాజు గారు రోల్ ఉందన్న. పక్క నుండి నమ్మించి గొంతుకు వస్తారు చూడన్న, అసలు క్యారెక్టర్ అన్న. లాస్ట్ వరకు మనకు తెలియదు ఆ ట్విస్ట్ అసలు. అది అట్లా అదంతా చేసేది యాదవ్ రాజా. స్టోరీ మొత్తం డిపెండ్ అయ్యింది మొత్తం యాదవ్ రాజు మీదనే. అట్లుంటది అన్నారు. ఎంజాయ్ చేసిన ఏ మూవీ చూసేస్తున్నా అన్నా. స్లమ్ డాగ్ హస్బెండ్ అంటే ఏందబ్బా, కుక్క హస్బెండ్ అనే డిఫరెంట్ ఉంది. కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ అండి. అమ్మాయిలొద్దు కుక్కల మొద్దు, అమ్మాయిలొద్దు కుక్కని ప్రేమించి అన్నట్టుంది. చాలా డిఫరెంట్ అండి, చాలా ఫన్నీగా ఉంది మూవీ మాత్రం. ఓవరాల్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. డైరెక్షన్ మాత్రం స్క్రీన్ ప్లే ఎరగదీశారు. మన బ్రహ్మాజ్ గారి అబ్బాయి అండి, కొడుకు. చాలా చాలా ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యాడు. యాక్టింగ్ మాత్రం ఎరగదీశాడండి. చాలా బాగుంది మూవీ. ఓవరాల్గా మాత్రం స్లమ్ డాగ్ హస్బెండ్ ఒక సాంగ్ బాగుంది. లచ్చిగా సాంగ్ మాత్రం నాకు పిచ్చి లేసిందండి. స్క్రీన్ ప్లే అయినా మ్యూజిక్ అయినా యాక్షన్ పార్ట్స్ మాత్రం చాలా బాగుంది. అసలు అంటే జాతిరత్నాలు ఆ టైప్ ఆఫ్లో ఉంది. చాలా బాగుంది. అందరూ ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చు మూవీ. చాలా సూపర్ అండి. స్లమ్ డాగ్ హస్బెండ్ చాలా డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్. హీరోయిన్ అండి చాలా గ్లామర్గా ఉంది, చాలా బాగుంది. మీరు వచ్చి చూస్తే అంత యూత్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు మూవీ మాత్రం. సూపర్ అండి. హీరో అయితే ఇది హైలైట్. అంటే మన ఒక కుక్కతో ఇట్లా ఉంది అంటే హైలైట్ ఉంది సినిమా. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? హైలైట్ అది. అంటే సినిమా ఏమైనా కొత్తగా అనిపించిందా? అంటే ఇప్పుడు వరకు చాలా సినిమాలు చూస్తుంటారు మీరు. అంటే ఇది ఒక కొత్త టైటిల్ తో ఉంది, స్లమ్ డాగ్ హస్బెండ్. అంటే ఒక కుక్కను లవ్ చేయడం టైప్ కాన్సెప్ట్ ఉంది. అంటే ఇది ఒక కొత్త కోణంలో చూపిస్తే జనాలకి ఎక్కువ అంటారా? ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది సినిమా? కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీతో చూడవచ్చు. రొమాన్స్ ఫుల్ ఉంది. హైలైట్ సినిమా. ఫ్యామిలీతో వచ్చి చూడండి, హైలైట్ సినిమా. మొత్తానికి దోస్తులతో ఎంజాయ్ చేసినాం అన్నమాట. ఓకే ఫుల్. స్లమ్ డాగ్ సినిమా చూసి అన్న. ఏం సినిమా అన్న. సినిమా అయితే పాటలు ఉన్నాయి అన్న. అసలు ఏం పాటలబ్బా. మా లచ్చికి కానీ పెళ్ళి అంటే ఇట్లా థియేటర్లో ఇట్లా అందరూ ఊగే ఊతురు థియేటర్లో. ఇంకా ఈ మల్టీప్లేస్ మాస్ థియేటర్లో అయితే ఎగిరి డ్యాన్స్ చేస్తూనే ఉంటారు అందరూ. కానీ ఒక డైలాగ్ ఉంటుంది అన్న, మనుషులకి విశ్వాసం ఉండదు, కుక్కకు ఉన్నంత విశ్వాసం అని హైలైట్ డైలాగ్ ఉంది అన్నది. అయితే కుక్కకి ఇంత అన్నం పెడతారు అన్న పాపం హీరో అని కుక్క కాపాడుతుంది. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లో చూడండి. సినిమా మాత్రం హైలైట్ ఉంది. హీరో విషయానికి వస్తే అసలు ఫస్ట్ సినిమానే కాదు, అసలు ఎన్నో సినిమాలు చేసినట్టు యాక్టింగ్ మాత్రం హీరో చెప్పేసిండు. హీరోయిన్ అయితే మామూలుగా చేయలే అసలు యాక్టింగ్. ఒబ్బా హీరోయిన్ అసలు మామూలుగా చేయలే అన్న. హీరోయిన్ అసలు షార్ట్ ఫిల్మ్ అది అనుకున్నాం, మరి సినిమాలో మాత్రం హైలైట్ చేసింది. ట్విస్ట్ అయితే లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది, దోసుగారు మోసం చేస్తారు. ఆ ట్విస్ట్ మాత్రం మీరు థియేటర్లో చూడండి, హైలైట్ ఉంది ట్విస్ట్ మాత్రం. కుక్కకు ఒక్కసారి అన్నం పెడితే మనల్ని అరే గుర్తు పెట్టుకొని కాపాడుతుంది. అదే అమ్మాయికి మనం 3 సార్లు పెట్టినా తెల్లారి మర్చిపోతుంది మనది. ఇది హైలైట్ అన్న సినిమా. యూత్ అందరికి ఫ్యామిలీ చూడాలి, లవర్స్ చూడాలి, ఫ్రెండ్స్ చూడాలి, అందరు చూడాలి. ఎవరికి విశ్వాసం ఉంటుంది ఎవరికి ఉండదు అనేది సినిమా చూస్తే తెలిసిపోతుంది. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం అస్సలు మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగుండేది. చూశాను స్లమ్ డాగ్ హస్బెండ్. అయితే ఒక కుక్కని పెళ్లి చేసుకున్నాడు, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది సినిమా కాన్సెప్ట్. సినిమా అయితే చాలా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. సో ఆ సెంటిమెంట్ సీన్ కానీ, ఆ కోర్ట్ సీన్స్ కానీ, హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఒక లచ్చి కానీ పెళ్లి థియేటర్ అంతా లొల్లి. నిజంగా ఫుల్ కామెడీతో అందరూ ఆడియన్స్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. చాలా చాలా బాగుంది. సో డైరెక్టర్ శ్రీధర్ గారు మంచి కాన్సెప్ట్తో వచ్చారు. క్యారెక్టర్స్ సప్తగిరి చాలా మంది ఉన్నారు. చాలా ఫన్ అయితే జనరేట్ అయింది. లాస్ట్లో ఎమోషన్ కూడా బాగా కనెక్ట్ అయింది అనమాట. యానిమల్స్ మీద అవి ఎంత ప్రేమను చూపిస్తాయో ఈ సినిమాలో బాగా చూపించారనమాట. సో సినిమా అంతా కుక్క చుట్టూ జరుగుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది అయింది. కాకపోతే సినిమాకి భీమ్స్ గారి మ్యూజిక్ అయితే చాలా ప్లస్. అన్ని సాంగ్స్ చాలా హిట్ అయినాయి. ఎమోషనల్ సాంగ్, మాస్ సాంగ్ కానీ అన్నీ బాగున్నాయి. ఉంది అంటే యూత్ కాదు, మొత్తానికి మెసేజ్ ఉంది. యానిమల్స్ ఎలా ప్రేమిస్తాయి అనేది సినిమా అన్నమాట. దానితో లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో కథ మీద అవగాహన ఉండాలి. నేను చూసింది. సో సార్తో ట్రావెల్ అయ్యాను. సో మేము ఓన్ ఫిక్స్ నుంచి ప్రమోషన్ చేశాను. సో ట్రావెల్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్తోని. సో నేను చూసిన కాన్ఫిడెంట్ ఏంటంటే సార్ నాకు సాంగ్స్ అవన్నీ చూపించారు. ఆ రోజే సార్ కాన్ఫిడెంట్ చూశాను, నేను ఎలాగైనా హిట్ కొడుతున్నాను. సో సార్ ఏంటంటే కాన్సెప్ట్ని నమ్ముకుంటున్నారు. ఇప్పుడు పెద్ద బడ్జెట్ హీరోని బట్టి 100 కోట్లు ఎవరైనా తీస్తారు, ఎట్లాగానే వస్తాయి. కానీ కొత్తగా వస్తున్న వాళ్ళని మార్కెట్లో లాంచ్ చేసి కథని నమ్ముకుంటారు చూడు, అలాంటి అవగాహన సార్ దగ్గర ఉంది. అలాంటి అవగాహన నేను ఒక
అల్లు అరవింద్ గారి దగ్గర చూశాను, దిల్ రాజు దగ్గర చూశాను. సో నెక్స్ట్ మన ఇండస్ట్రీకి మరో ఒక కథని జడ్జి చేయ నిర్మాత ఎవరైనా ఉన్నారంటే బడ్జెట్ పెట్టడం కాదు, కథ మీద అవగాహన ఉండాలా, జనాలకి రీచ్ అవ్వాలి ఆ కథ. అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు సార్. జార్జ్ రెడ్డి గారిని చూడండి, ప్రెషర్ కుక్కర్ కానీ చూడండి, ఈరోజు ఈ స్లమ్ డాగ్ హస్బెండ్. సో నిజంగా మన ఇండస్ట్రీకి మంచి ఒక నిర్మాత. సో జడ్జి చేయగలగాలి స్టోరీని, జనాలలో ఎలా తీసుకెళ్ళాలి అలాంటిది గారు. సినిమా మాత్రం చాలా బాగుందండి, కొత్త కాన్సెప్ట్, మనుషుల కన్నా స్లమ్ డాగ్ హస్బెండ్ సూపర్ ఉంది మూవీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ, మస్తు నవ్వుకున్నాం సినిమా అయితే. ఆ హీరో ట్విస్ట్ కానీ హీరో ఎక్స్ప్రెషన్ కానీ చాలా బాగుంది, హీరోయిన్ ఇంకా సూపర్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఈ సినిమా యూత్కి చాలా ఉపయోగపడుతుంది, చాలా కంటెంట్ ఉంది ఈ సినిమాలో. యాదమ్ రాజ్ అయితే ఇంకా చాలా బాగున్నాడు, వాడి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. లాస్ట్లో సాంగ్స్ సూపర్ ఉన్నాయి, క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంది. యూత్కి చాలా మెసేజ్ ఉంది, కుక్కను పెళ్లి చేసుకోవడం ఇంకా చాలా బాగుంది. దానిలో విశ్వాసంగా ఉండేది కుక్కే ఎప్పటికైనా కూడా. చాలా బాగుంది స్టోరీ అనేది, డైరెక్టర్ చాలా కొత్తగా ఆలోచించాడు. రివ్యూ చాలా 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 కొత్తగా ఉంది సినిమా మూవీ. స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీ చూసినాం, చాలా బాగుంది అసలు మూవీ. చెప్పడానికి అసలు మాటలు ఏం లేవు దాని గురించి, కాకపోతే యూత్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అందరూ ఆ మూవీ చూస్తే బాగుంటుంది, ఫ్యామిలీస్తో నచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది. యూత్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఏముంది అసలు? ఉపయోగపడుతుందంటే ఈ జనరేషన్లో ఎట్లా నడుస్తుంది, ఒకరు కాకపోతే ఇంకొకరు అనేది. కానీ ఆ హీరో అట్లా కాకుండా ఒక్కరితోనే లవ్ చేసిండు కాబట్టి ఆ ఒక్కరితోనే ఉండాలని అనుకున్నాడు. అంటే మొన్న వచ్చిన బేబీ మూవీ లాగా ఉందా లేకపోతే? లేదు, ఆ బేబీ కంటే బాగానే ఉంది ఇది. యూత్కి ఏం మెసేజ్? యూత్కి మనిషికి విశ్వాసం ఉండదు, ఒక కుక్కకు విశ్వాసం ఉంటుంది.